దేవుడు ఎక్కడో ఉంటాడని అందరూ దండం పెట్టుకుంటారు, వెళ్తారు గుళ్ళోకి. కానీ నిత్యం మన ఇంట్లో ఉంటాం చూడు, ఈయనే దేవుడు అని కొలుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా అభిప్రాయం. అంటే ఎవరిని దేవుడు అని కొలుచుకుంటారు? మన సీఎం గారిని. అమ్మ మీ పేరు? దాట్ల శ్రీనివాసమ్మ అండి. అమ్మ మరి నిన్న మెగా పేరెంట్స్ మీటింగ్ కి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న పిల్లలకి క్లాస్ కూడా చెప్పడం జరిగిందమ్మా, ఎలా అనిపించింది? ఇది చాలా గ్రేట్. మరి నాకు సరిగ్గా చెప్పడం రాదండి, మీరే అందులో మంచి ఎన్నుకోండి. చాలా గ్రేట్ అండి. ఇలాగే ఏ సీఎం చేయలేదు, మన సీఎం చేశారు కాబట్టి చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది చిన్నదైనా అనుకుంటారు వాళ్ళు, కానీ ఇది చాలా పెద్దది. పెద్దదంటే మాటల్లో చెప్పలేము, చేతల్లో చూపెట్టలేము, అంత పెద్దది. చాలా గర్వంగా ఉంది. అమ్మ మరి అలాగే అక్కడున్న స్కూల్ పిల్లలతో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు భోజనం చేయటం, మరి ఆయన అక్కడున్న పిల్లలకి కొంత టైం అనేది కేటాయించి వాళ్ళతో సరదాగా ఉండడం ఎలా అనిపించింది? అలాగా చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈయన చేశారంటే ఇంకా ఆయనే సాటి అండి. ఎందుకంటే స్టార్ అంటారు కదా, పవర్ స్టార్ అని చెప్పుకోవచ్చు మనం. అంతకన్నా ఇంకా బిరుదులు ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలియదండి. నేను ఇచ్చేది మటుకి పవర్ స్టార్ అనే చెప్తాను. ఎవరికి? మన ముఖ్యమంత్రి గారు. ఆ పిల్లలు చేసుకున్న అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, వాళ్ళతో గడిపిన పిల్లలకి. నేను చెప్పలేదు. మరి పింఛన్లు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి ఇవ్వడం, మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తెలుసుకొని తీర్చడం ఎలా అనిపించింది? ఇది చాలా సంతోషకరం అనే చెప్పాలండి. ఎందుకంటే ఇలాగా ఇంటింట ప్రోగ్రాలు పెట్టుకొని చేసుకునేది అసలు మన పెదల గురించి ఆలోచించేదే మన చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది అదే. ఇప్పుడు అలాగే ఇప్పుడు చాలా మంది ఇల్లు ఆయన ఇస్తానని మోసం చేశాడు, పట్టా ఇచ్చేసాడు, వదిలేశాడు మమ్మల్ని. అది అలా కాకుండా మన సీఎం గారు మన ఇది ఇది ఆయన ఉన్నంత తరం వరకు ఉండాలి అంటే ముందు సీఎం గారు చూసేది ఇంటి గురించే ఆలోచించాలి. పేదలు కదండి, అద్దెలు పెరిగిపోయినాయి, కట్టుకోలేము. ముందు పేదలనే చూడమనండి. నా అభిప్రాయం. చాలా మంది ఉన్నారు, కట్టుకోలేము. అదే అమ్మా, ఆయన పింఛన్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించడం, మరి వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంటే మరి ఆ ఆర్థిక సదుపాయాలు, ఆర్థిక పరిస్థితి అనేది తీర్చడం అది చేస్తే. ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉంటాడని అందరూ దండం పెట్టుకుంటారు, వెళ్తారు గుళ్ళోకి. కానీ నిత్యం మన ఇంట్లో ఉంటాం చూడు, ఈయనే దేవుడు అని కొలుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా అభిప్రాయం. అంటే ఎవరిని దేవుడు అని కొలుచుకుంటారు? మన సీఎం గారిని. ఏం పేరు ఆయన పేరు? నారా చంద్రబాబు గారు. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, సూపర్ 6 పథకాలు ఇవ్వడంలో విఫలం అయిపోయిందని చెప్పి రోజా అంటుంది కదా. కానీ రోజా మాట ఎక్కువ, మాలాంటి ప్రజల మాట ఎక్కువ. మీరే ఆలోచించుకోవాలి. రోజా అంటే ఇప్పుడు మనం అన్నం తింటాము, కడుపు నిండిపోద్ది. ఈ పక్క వాళ్ళు పర్వాలను తెచ్చి తినండి అంటే అదే ఏం బాగాలేదు అన్నాడు. అది కాదు, పేదోళ్ళ ఆకలి ఉండడానికి నీడ చూస్తున్న వాళ్ళ మాటే వినాలి మీరు. అలాగే విన్నాళ్ళు ఒక రోజా కాదు, రోజా ఒక్కదే ఉంటుంది, 0. కానీ పేదోళ్ళు కాసి మన సీఎం గారు చూస్తే కోట్లాది మంది ఆయన ఫ్యాన్స్ అయిపోతారు. ఎందుకని నేను చెప్పలేను. ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు? నేను ఏం చెప్పాలనేది నేను ఒక్కదానే కాదండి, నేను ఒక్కదాన్ని చెప్తే కాదు. మన ప్రజలు చాలా మంది ఉన్నారు లేనోళ్ళు. ఆయన నేను ఒక్కదాన్ని చెప్తే సాలదు, అందరూ చెప్పాలి కదా. అందరూ కొలిస్తేనే దేవుడు అవుతాడు.
ఒక్కరు దండం పెడితే దేవుడు అని ఎవరు పట్టించుకోరు. అలాగే మాలాంటి వాళ్ళు అందరూ ఆయన ఆదిస్తే అందరి గుండెల్లో ఉంటారు. ఇప్పుడు నేను నాకు ఒక్కదాన్ని చేస్తే నా ఒక్కదానికే పరిమితం అయిపోతారు. అలా కాదు, అందరిలోనూ ఉండాలి ఆయన.